హైటెక్ ట్రాఫిక్ పోలీస్ అట. మైక్రోఫోన్, డాష్బోర్డ్ కెమెరా, జీపీఎస్ ట్రాకర్తో పెట్రోలింగ్. బైక్ దిగకుండానే ఉల్లంఘనలు రికార్డ్ చేసి చలానాలు వేస్తారట. హైదరాబాద్లో వినూత్న ప్రయోగం. 50 బైకులు ప్రారంభించిన సిపి. అంటే బైకు దిగకుండానే ఆ ఉల్లంఘన రికార్డ్ చేస్తారట కెమెరాలో. ఆ డాష్బోర్డ్ మీద కెమెరా ఉంటుందేమో. ఓహో, ఇది ఏంటంటే మరింత వస్తువుల కార్యక్రమం అన్నట్టు. ఇది అంతకుమించి ఏం లేదు. ఇది ఇవాళ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రిస్తున్నారా? మీరు ఒకసారి కామెంట్ పెట్టండి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రిస్తున్నారా, లేదు చలాన్లు వేసే దాంట్లో బిజీగా ఉన్నారా? ఏ చౌరస్తాకైనా వెళ్ళండి, ఫోను ల్యాప్టాప్ ఇట్లా పట్టుకొని కూర్చుంటున్నారు. ఫోన్ రాగానే ఇట్లా బండి రాగానే టక ఆ సిగ్నల్ పడేలోపు కొట్టి పడేస్తున్నాడు. ఆడ కొట్టి 5,000 ఉంది నీ మీద చలాన్లు, కట్టు సగం. లేవు సార్ 1000 అన్న కట్టు, 500 అన్న కట్టు, ఫోన్ ఇచ్చేదే లేదు. టక్ మన స్కానర్ ఓపెన్ చేసి ముందర పెడుతుండు. గూగుల్ పేలు ఫోన్ పేలే కదా, ఎంతో కొంత తీసి కట్టాలి, వెళ్ళిపోవాలి ఆ నుంచి. ఇది ఒక దందాలాగా తయారైపోయింది. ట్రాఫిక్ నియంత్రించే పనిలో లేరు. ఇక హైవేల మీద ఏడ డౌన్ ఉంటే ఆడ కెమెరా ఇదేమంటారు దాన్ని, ఆ గన్ను పెడుతున్నాడు. ఏడ డౌన్ ఉంటే, ఎందుకంటే హైట్ ఎక్కేటప్పుడు స్పీడ్ పోము కదా, తక్కువ స్పీడ్ ఉంటుంది కదా. ఏడైతే డౌన్ ఉంటుందో ఆ డౌన్ దగ్గర పెడతాడు. ఆ డౌన్ దగ్గర పెట్టి ఫోటోలు తీయాలి. 1035 రూపాయలు ఓవర్ స్పీడ్ చలానా వేయాలి. మళ్ళీ పొద్దుగాల ఇప్పుడు ఇక్కడ ఎల్బీ నగర్, నాకు మొన్న ఒకటి పడ్డది. ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఫ్లైఓవర్ పక్కన పడ్డది. పొద్దుగాల ఎన్ని గంటలకి, 7:30కో ఏమో, నేను పోతున్నా అటు సూర్యాపేట సైడ్ పోతుంటే ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర పడ్డది. విషయం ఏంటంటే అక్కడ ఆ హైవే 60 దాటొద్దట. నాది పుసుక్కున 65 70 పోతుంది బండి. కథం చలాన్ 1035 రూపాయలు. ఇట్లా ఎంతమందికి? ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో లేరు, పైసలు వసూలు చేసే దాంట్లో ఉన్నారు. వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. వాళ్ళదేముంది, గవర్నమెంట్ టార్గెట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంది, వాళ్ళకు టార్గెట్. ఇవాళ నువ్వు 10 కేసులు తీసుకొని రా, నువ్వు ఏమైనా చేసుకో. నువ్వు అరగంటలు అయిపోద్దా, అరగంటల తట్టబుట్ట అడుగుకొని వచ్చేసి 10 కేసులు అయిపోగానే. ఇవాళ మనకి ఏం చలాన్లు దొరకలేదని అంటే ప్రజలు ఈ ట్రాఫిక్ ఉల్లంఘనల మీద అవగాహన పెంచుకొని కొంత మంచిగా ఉన్నారేమో అని సంతోషపడాలి కదా. సంతోషపడరు. ఇవాళ ఎవరు దొరకలేదు ఏంటంటే ఆయన ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి, మన అకౌంట్ నిండలే, మన జేబు నిండలే, బాధపడతారు. యాక్చువల్గా అయితే ఏమి చలాన్లు రాకపోతే సంతోషపడాలి. సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇక హైదరాబాద్ పరిధిలో 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ అట. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణే వారి పని. శిక్షణ ఇచ్చి విధుల్లోకి. సిఎస్ఆర్లో భాగంగా జీతం ఇవ్వబోతున్న కార్పొరేట్ సంస్థలట. ఇదెంత పెద్ద స్కాము. చలాన్ వేసే దాంట్లో బిజీగా ఉంటున్నారు. ఏ చౌరస్తా చూడండి అదే. ట్రాఫిక్ ఈజ్ నాట్ కంట్రోలింగ్ ట్రాఫిక్ పోలీస్, ఓన్లీ ఏందో చలానా, నో డ్యూటీ లేదన్న. చలాన్ల కోసం ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు. వసూలు దందాలు సామాన్యులను బతకనివ్వరు. వసూలు చేయడమే వారి పని, లక్ష్యం. ట్రాఫిక్ పాలో పనిచేస్తలేరు, ఫోటోలు తీయడమే వారి రోజు పని. దీనిపైన విహెచ్ గారు దీక్ష చేయాలన్నట. ఆయనకేమొచ్చింది పాపం, ఆయన ఏం దీక్ష చేస్తాడు పెద్ద మనిషి. ట్రాఫిక్ నియంత్రణ లేదు గత 12 సంవత్సరాల నుంచి. చౌరస్తాల దగ్గర ఫోటోలు కొట్టుడే ట్రాఫిక్ పోలీసుల పని. మరి రోడ్లు ఎట్లున్నాయంటే, రోడ్లు మళ్ళీ పనికిరాని రోడ్లు. నేను గీడ లింగం బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి అమీన్పూర్ పోయినా 20-25 నిమిషాలు పట్టింది, 2 కిలోమీటర్లకి. అంత ఘోరంగా ఉంది రోడ్డు. అసలు కనీసం మళ్ళీ అదే రోడ్లో మళ్ళీ ట్రాఫిక్ కూడా నిలబడ్డాడు, పక్కన ట్రాఫిక్ పోలీసులు నిలబడి చలాన్లు వసూలు చేస్తున్నారు. డబ్బులు గవర్నమెంట్గా పోలీసులుగా, పాపం పోలీసులకు ఎందుకు పోతేలే కానీ అది గవర్నమెంట్కే పోతాయి. రోడ్లు మంచిగా వెయ్యమనండి రఘు గారు. పోలీస్ నో డ్యూటీ, చలాన్లు వేయడానికే వారు ఉన్నారు.